ఈ కమెంట్ చూడండి. అన్న ఇప్పుడు బట్టతల వాళ్ళు గాని, లేకపోతే ఏమైనా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు క్యాప్ గాని, హెల్మెట్ గాని మనం గూడా పెట్టుకుంటే మనకు గూడా హెయిర్ ఫాల్ గాని, లేకపోతే బట్టతల గాని వచ్చే ఛాన్సెస్ ఉందా? ఇంకొకళ్ళు హెయిర్ మీద చెయ్యేసి మన హెయిర్ మీద చెయ్యి పెట్టుకుంటే హెయిర్ ఫాల్ ఇష్యూస్ గట్టా వచ్చే ఛాన్సెస్ ఉందా అని అడుగుతుండు. బ్రదర్ నీకు ఒక్క విషయం చెప్తాను చూడు. హెయిర్ అనేది డెడ్ ప్రోటీన్. అంటే నీ నెయిల్స్, నీ హెయిర్ ఇవన్నీ డెడ్ మెటీరియల్స్. దీనికి ఏం జీవం ఉండదు. అంటే ఇప్పుడు ఎక్కడైనా చెయ్యి పెట్టి మన హెయిర్ మీద పెట్టుకోగానే అది మనకి ఎఫెక్ట్ చేస్తది అని ఏం ఉండదు. క్యాప్ పెట్టుకున్నా, ఎవరు హెల్మెట్ పెట్టుకున్నా, లేకపోతే బట్టతలు ఉన్నోళ్ళు వాడిన వస్తువులు మన హెయిర్ మీద పెట్టుకున్నా సరే నీకు బట్టతల రాదు. బట్టతల ఎందుకు వస్తుంది అంటే అది నీ జెనెటిక్స్ లో ప్రాబ్లం ఉంది, లేకపోతే నీ రూట్ లోనే ఇష్యూ ఉంది. నీ స్కాల్ప్ లోపల నీ రూట్ ఉంటది కదా, హెయిర్ రూట్, దానికే జీవం ఉంటది. నీ హెయిర్ బయట కనబడుతున్న హెయిర్ అంతా డెడ్ మెటీరియల్. కాబట్టి నీ జెనెటిక్స్ లోనే ప్రాబ్లం ఉంటే తప్ప నీకు బట్టతల లేకపోతే హెయిర్ ఫాల్ ఇష్యూస్ వస్తాయి తప్ప ఎవరో వస్తువులు మనం క్యాప్ గట్ట వాడినా, హెల్మెట్ గట్ట వాడినా నీకు వచ్చే ఛాన్సెస్ ఉండవు. కానీ అవతల వాళ్ళ క్యాప్, హెల్మెట్ మనం వాడడం వల్ల, లేదంటే వాళ్ళ తల మీద చేయి పెట్టి మన తల మీద ఆ చేతితో దూకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ థింగ్ స్వెట్, లేకపోతే వాళ్ళ న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా, అదే ఆయిల్స్ మన హెయిర్కి వెళ్ళగానే అప్పుడు నువ్వు తలకు స్నానం చేసి వస్తావు, లేకపోతే నీ హెయిర్ బాగానే ఉంటుంది. ఆయిల్స్ నీ హెయిర్కి వెళ్ళి నీ హెయిర్ కూడా కొంచెం జిడ్డుగా అవ్వడం. ఇప్పుడు సపోజ్ హెల్మెట్ వాళ్ళు వాడుతున్న హెల్మెట్ నువ్వు పెట్టుకున్నావు అనుకో, వాళ్ళు ఫుల్ స్వెట్ గట్టు ఉంటుంది కదా, ఆ చెమట వల్ల నీ హెయిర్ కూడా ఫుల్గా చెమట అవ్వడం, లేకపోతే ముద్దలా కట్టేయడం గట్టు జరుగుతుంది. ఆ తర్వాత నార్మల్గా తల స్నానం చేసుకుంటే నార్మల్ అయిపోద్ది. కానీ ఇండివిజువల్ హైజీన్ విషయంకి వచ్చేసరికి ఎవరి వస్తువులు వాళ్ళు వాడుకుంటే బెటర్. అది క్యాప్ అయినా, హెల్మెట్ అయినా, ఏదైనా సరే.